పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడి నుండి టికెట్ కోసం ఆశావాహులు పోటీ పడ్డారు. రకరకాల సర్వేలు నిర్వహించగా జయకృష్ణకు ప్రజల మద్దతు బాగా ఉన్న అభ్యర్థిగా పేరు ఉండడంతో ఆయన ఖరారు చేసినట్లుగా జనసేన పార్టీ ప్రకటించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మోగిపోతున్నాయి. చంద్రబాబు వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని అధికారంలోకి రాగానే 10,000 పారితోషికం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు సీఎంగా తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తానని జగన్ ప్రకటించారు. ఏపీలో ఎన్నికల వేళ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందమూరి బాలకృష్ణ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14 నుండి 17 వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగనుంది. మొత్తం 12 నియోజకవర్గాల్లో బాలకృష్ణ సైకిల్ యాత్ర చేయనున్నారు. ఆప్ ఎమ్మెల్యే అమన్తుల్లా ఖాన్ కు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం సమన్లు పంపింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీ లాండరింగ్ కేసులో పలుమార్లు కోర్టులు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేను కోర్టు ఆదేశించింది. ఏపీ ఇంటర్ బోర్డు ఈ నెల 12వ తేదీన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొదటి 2వ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాల కోసం చంద్రయాన్ 4 అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ వెల్లడించారు. పంజాబ్లో లుధియానాలోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రుడిపై తర్వాతి మిషన్ కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనతో పాటుగా వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నారు. చంద్రయాన్ 4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి, నీళ్లు నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. ఇది దాదాపు 100 రోజులు పనిచేసేలా, చంద్రుడిపై కిలోమీటర్ మేర తిరిగేలా 2 వాహక నౌకలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులో ప్రధాని మోదీ పానగల్ పార్క్ నుండి ఎల్ డామ్స్ వరకు రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సౌత్ చెన్నై నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తమిళిసై ప్రధాని మోదీతో కలిసి వాహనంపై ఎక్కి రోడ్ షోలో పాల్గొని ప్రధాని రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ బీజేపీ గుర్తును చూపిస్తూ ప్రచారం చేశారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ కార్యకర్త అక్కు శ్రీనివాస్ బంగారపు పూతతో అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి పొన్నం భుజంపై కప్పి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తిహార్ జైలు నుంచి కవిత లేఖ రాశారు. కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను లేఖ రూపంలో రాశారు ఆమె. ఇప్పటికే తాను 4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని ఈ లేఖలో వివరించారు. దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు ఆమె. అలాగే విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కవిత ఈ లేఖలో పేర్కొన్నారు.